హాయ్ అండి, శ్రీమాత్రే నమః. పొద్దున వీడియోలో చెప్పాను కదండి, సాయంత్రం కళ్యాణం ఉంటుందని. సాయంత్రం కళ్యాణంలో కూర్చుండే జంటలందరూ కూడా చూసారా ఎంత బాగా వచ్చారో. నిజంగా అండి, కళ్యాణానికి కూడా ఏమాత్రం జనాలు తగ్గలేదు, ఎంతోమంది వచ్చారు. నేనైతే కొంచెం లేట్గా వెళ్ళాను, కానీ అప్పటికి కళ్యాణం అయితే అవ్వలేదు. మామూలుగా ముందు జరిగే పూజలు మాత్రం జరిగినాయి. ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే ఇంకా కళ్యాణం స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా చూసే అదృష్టం ఉండాలండి, అది చూసే అదృష్టం నాకు ఉంది కాబట్టే 4 రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నా, కానీ నేను వెళ్ళలేకపోతున్నా. ఈరోజు ఎట్టగైనా సరే వెళ్ళాలి. శనివారం నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. అందుకనే నేను గబగబా ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని పిల్లలిద్దరిని తీసుకొని నేను వెళ్ళిపోయాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. రోజు ఏ యొక్క పూజలు హోమాలు జరుగుతున్నాయండి. మీకు నేను చెప్పినట్టుగా కుంకుమ పూజకి రావడం కుదరకపోయినా పొద్దున్న 6-8కి హోమాలు జరుగుతున్నాయండి. అప్పుడైనా వచ్చి అమ్మని దర్శనం చేసుకోండి. లేదు అంటే 10కి 9:30 10కి మనకి కుంకుమార్చన జరుగుతుంది. అప్పుడైనా వచ్చి కూర్చోండి, అక్కడే మనకు అన్నప్రసాదన. అది కూడా కుదరట్లేదు అంటే సాయంత్రం హోమాలు ఏయో ఒకటి జరుగుతున్నాయండి. రేపు సూర్య భగవానుడికి ఏదో కళ్యాణం హోమం అన్నీ ఉన్నాయండి. రేపు సాయంత్రం పొద్దున కూడా హోమాలు ఉన్నాయి. మీలో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రావండి. అలాగే ఆరతిస్తుంటే నిజంగా అసలు అయ్యవారే దిగొచ్చి కూర్చున్నారా అన్నట్టున్నారండి. అంత హ్యాపీగా అనిపించింది. అస్సలు లైట్లన్నీ ఆపేసి హారతిస్తుంటే ఒక వెలుగులాగా ఉంది. అయ్యవారే వచ్చి ఏదో అక్కడ ఉన్నారు అన్నట్టు ఉందండి. అంత బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. మన మచిలీపట్నంలో కోనే సెంటర్ కనక పరమేశ్వరమ్మ తల్లి గుడి. మీలో ఒక్కరు వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాతో పాటు అమ్మవారు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను ఇన్నిసార్లు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. నాతో పాటు మీకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం చేసుకోండి.